హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సోప్ వీడియోస్ అయితే ప్రిపేర్ చేశానండి, యూజ్ చేశాను. సోప్ ప్రిపేర్ చేసుకోవాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వీడియోలో చూసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ప్రొఫైల్ దగ్గర ఉంటుంది, క్లిక్ చేయండి. ఫస్ట్ మనం సోప్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు సోప్ బేస్ అయితే తీసుకోవాలి. ఆ బేస్ నేను ఎంత ప్రైస్కి తీసుకున్నానో ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. సోప్ బేస్ని హాఫ్ కట్ చేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లో ఇంకో బౌల్ పెట్టుకొని కరిగించాలి. కరిగించిన తర్వాత నేను 1 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేశానండి. నేను ప్రిపేర్ చేసే సోప్ కంప్లీట్గా డిఫరెంట్. ఒక చిన్న గ్లాస్తో మిల్క్ అయితే యాడ్ చేశాను. 1 మినిట్ ఆగిన తర్వాత మెజంతా పౌడర్ ఆర్డర్ చేశానండి. అది కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాను, యూట్యూబ్లో కూడా వీడియో పెట్టాను. అది అమెజాన్లో అయితే తీసుకున్నాను. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అయితే ఏ గ్లాస్తో అయితే మిల్క్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 1 గ్లాస్ మెజంతా పౌడర్ అయితే యాడ్ చేశాను. దీనిలో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. ఒకటి సోప్ బేస్, నెక్స్ట్ 1 స్మాల్ గ్లాస్ మిల్క్, ఒక స్మాల్ గ్లాస్ ఏమో మెజంతా పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. ఫాస్ట్గా కూడా మిక్స్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కింద వేడి నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా. పొరపాటున మనం చిన్న మిస్టేక్ చేసినా మన కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ పడిపోతుంది. ప్లస్ ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను తెలుసుకున్నది ఏంటంటే సోప్ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఒక ఫ్లేవర్కి సంబంధించిన టింటెడ్ ఆయిల్ అయితే మిక్స్ చేయాలండి. నాకు అది తెలియలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను కాబట్టి. అయితే ఏమైందంటే సోప్ బేస్ ఉంది కదండి, అది ఒక డిఫరెంట్ స్మెల్ అండి. అదొక కంపు. బహుశా నేను ఫస్ట్ అసలు స్మెల్ అయితే చూడలేదు, స్మెల్ ఏం రాలేదు. దీంట్లో మిల్క్, మెజంతా పౌడర్ యాడ్ చేసి తర్వాత అలాగే దీంట్లో 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేశానండి. ఎందుకంటే కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. అయితే స్మెల్ వచ్చేది అంటే ఒక ఫ్లేవర్ అంటే ఒక శాండిల్వుడ్ పౌడర్ కానీ లేకపోతే జాస్మిన్ స్ప్రే కానీ ఇలాంటివి ఏవైనా మనం మిక్స్ చేయాలండి. లేకపోతే ఈ వాసన అయితే మనం భరించలేం. బహుశా నేను సోప్ బేస్ అమెజాన్లోనే తీసుకోవాల్సిందండి, క్వాలిటీ తక్కువది అనుకుంటా. అందుకనే కొంచెం స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. సోప్ అయితే బాగానే ఉంది, చూసారు కదా. పర్టికులర్గా ఈ సోప్ అయితే నేను పిగ్మెంటేషన్ కోసం అయితే ట్రై చేశానండి. మా బ్రదర్ కోసం మెజంతా సోప్ అయితే ప్రిపేర్ చేశాను. కంప్లీట్గా ఇదైతే వాటరీగా కలిపేసిన తర్వాత ఇక్కడ సోప్ బేస్ ఉంది కదా, ఆ బేస్లో అయితే వేసేసాను. చూసారు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకున్నంత ఈజీ ఏం కాదండి. వీటికన్నా మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో సోపు ఇది వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం చాలా బెస్ట్. ఇది ఉండదు కదా సోప్ మౌల్డ్, ఇది కూడా కంప్లీట్గా అసలు పట్టుకోలేమండి. కంప్లీట్గా అది కొంచెం గట్టిగా అయిన తర్వాతే దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టగలం. వెంటనే కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేం మనం. అలాగే మనం ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు తెలిసి నా సజెషన్స్ ఇవేమీ కొనుక్కోకండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇంట్లో ఉన్న గిన్నెతో నెక్స్ట్ పేర్ సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ తీసుకుని ప్రిపేర్ చేసుకోండి. అది మీకు నచ్చిన తర్వాత ఇవన్నీ కొనండి. నేనైతే వీడియోలో ప్రతి ఒక్కరు ముందుగా కొనేస్తాను అనుకున్న వాళ్ళ కోసం ఈ విధంగా సోప్ అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఒక నెల తర్వాత ఈ సోప్ అయితే వాడిన తర్వాత బాడీకి దీని రిజల్ట్ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.